ఇద్దరిది ఒకే రక్తం, ఇద్దరిది ఒకే పట్టుదల. పెద్దాయన వైఎస్ఆర్ వారసత్వం కోసం ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. వైఎస్ఆర్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెలు కలిసి పనిచేశారు. ఆ తర్వాతనే విభేదాలు మొదలయ్యాయని అంటారు. అంటే రాజకీయదారులు వేరు అయ్యాయి. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి దానికి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో పిసిసి చీఫ్ గా వచ్చిన వైఎస్ షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనుక 1.25 లక్ష కారణాలు ఉంటే అందులో షర్మిల జగన్ కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరపున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూటమి కారణమైతే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణమని విశ్లేషిస్తారు. చాలా సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బపడింది. అంటే కాంగ్రెస్ కి షర్మిల సారథ్యం వహించడమే కారణమని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఓటమి తర్వాత ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసి ఉన్న తర్వాత ఇక అలర్టేషన్ గా ఇండియా కూటమి వైపు చూస్తోంది అన్న వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న అనేది తెలిసిందే. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అనగదారిన వారు ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. వైఎస్ జగన్ ని తమ వైపు తిప్పుకుంటూనే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గూటిగా ఎదగాలంటే రెండు పార్టీల అధినేతలు అయిన షర్మిల జగన్ మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నారట. ఇందుకోసం ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లోకి పేరుపడిన ఒక పెద్దాయన ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా జరిగితేనే ఏపీలో కాంగ్రెస్ కి లాభం అన్నది ఆయన భావన. ప్రస్తుతానికి ఇది పుకారుగా సాగుతున్న విషయం అని చెబుతున్నారు. అయితే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత షర్మిల చూపిస్తున్నారు. అది వ్యక్తిగత స్థాయిలోనే ఉంది. అలాగే తన ఓటమికి సొంత కుటుంబ సభ్యులు కారణమయ్యారు అన్న బాధ, ఆగ్రహం జగన్ లో ఉంది అని అంటున్నారు. మిగిలినవి ఎలా ఉన్నా షర్మిల విషయంలో జగన్ రాజా ధోరణికి వస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే రాజకీయం అవసరం ఈ ఇద్దరికి ఉంది. వెనక ఉన్న ట్రబుల్ షూటర్ ఇలాంటి వ్యూహాలలో ఆరితేరి ఉన్నారు. పైగా రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న మాట కూడా ఉంది. అలా కనుక ఆలోచిస్తే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్యన సయోధ్య కుదరవచ్చు అని అంటున్నారు. అయితే ఇవన్నీ పుకారులుగానే షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో కూడా తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.